హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదే అండి ఆధార్ కార్డు గురించి. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఏం లేదన్నా, చాలా సింపుల్, నేను చెప్తా కదా. ఫస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి ఆధార్ అని టైప్ చేస్తే మనకు ఇలాంటి అప్లికేషన్ ఒకటి చూపిస్తుంది, యాప్. ఈ యాప్ని మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అసలు ఈ యాప్ దేనికోసం అంటే మొబైల్ నంబర్ అప్డేట్ కానీ, నేమ్ అప్డేట్ కానీ, అడ్రస్ అప్డేట్ కానీ, లేకపోతే ఈమెయిల్ అప్డేట్ కానీ చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్ అయినాక యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ మనకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ అన్నిటినీ నెక్స్ట్ 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 అని కొట్టాక ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ అని వస్తుంది. దాన్ని ఎంటర్ చేశాక మన ఆధార్ నంబర్ని అడుగుతుంది. అక్కడ మన ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక కంటిన్యూ నొక్కితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ నొక్కాలి. ఇక్కడ సెలెక్ట్ సిమ్ అని అడుగుతుంది. మన మొబైల్లో ఏ సిమ్ ఉంటే ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ అని నొక్కండి. సెండ్ ప్రెస్ చేయండి. సెండ్ ప్రెస్ చేశాక సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ సక్సెస్ఫుల్లీ. అలాగే మొబైల్ నెంబర్ని వెరిఫై చేస్తుంది. అప్పుడు కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ అని ప్రెస్ చేశాక కంటిన్యూ విత్ దిస్ నంబర్ అని ఎంటర్ చేయండి. మనకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మన ఫేస్ని అథెంటికేట్ చేసుకోవాలి. ఆ రౌండ్ సింబల్ ఉంది కదండి, ఆ రౌండ్ అందులో మన ఫేస్ వచ్చేటట్టు మన కళ్ళని బ్లింక్ చేయాలి ఒకసారి. కరెక్ట్ బ్లింక్ చేస్తే మన ఫేస్ క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేశాక మనకు ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. గెట్టింగ్ యువర్ ఆధార్ అని వస్తుంది. ఇక్కడ మనం ఈ యాప్ కోసం 6 డిజిట్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. వీటన్నిటికి నెక్స్ట్ 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 అని ప్రెస్ చేశాక మన ఆధార్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది ఈ యాప్లో. ఇది మన ఆధార్ క్యూఆర్ కోడ్. కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ కూడా చూపిస్తుంది. ఇక్కడ సర్వీసెస్లో మై ఆధార్ అప్డేట్ అని ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. ఇందులో మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, నేమ్ అప్డేట్, ఈమెయిల్ ఐడి అప్డేట్. మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే 75 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. 30 డేస్ టైం తీసుకుంటుంది. కంటిన్యూ నొక్కి ఆధార్ నెంబర్కు వెరిఫికేషన్ వెళ్తుంది. అంటే మన ఆధార్ నెంబర్ ఏది ఉన్నో దానికి వెరిఫికేషన్ పడుతుంది. అది ఎంటర్ చేస్తాక దాన్ని వెరిఫై చేస్తారు. ఇది అండి ప్రాసెస్. మీరు ఇంట్లో ఉండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ యాప్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అండ్ అడ్రస్ అప్డేట్ ఈ రెండు మాత్రమే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాయి. మిగిలిన నేమ్ అప్డేట్ కానీ, ఈమెయిల్ ఐడి అప్డేట్ కానీ చేసుకోవాలనుకుంటే ఈ సేవకు వెళ్ళి చేసుకోవాలి. ప్రజెంట్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే మనం ఈ యాప్ ఉపయోగించి మన బయోమెట్రిక్ లాక్ కానీ, అన్లాక్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేర్ ఐడి అని ఉంది కదండి, అది ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ను ప్రెస్ చేయాలి. ఇది ఏం లేదండి, మనం డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ ఎలా ఓపెన్ చేయాలి, దాని పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి అనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఓకే, ఆధార్ కార్డు డౌన్లోడ్ అయింది. ఇది పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కు సంహిని 2025 అని ఉందనుకోండి. ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్గా ఎంటర్ చేయాలి. SAMH 2025 అని ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎవరైనా అప్డేట్ చేసుకొని వారు చేసుకోండి. థ్యాంక్ యూ.